అందరికీ నమస్తే అండి. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా సరే ఒకటే చర్చ. అమరావతి మావిగన్. సో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిన మావిగన్ మీద మొదట్లో ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. నెగిటివిటీ వచ్చింది. నవ్వుకున్నారు, తిట్టుకున్నారు. కానీ క్రమక్రమంగా దాని మీద వైసీపీ వాళ్ళు జనంలోకి తీసుకువెళ్ళగలుగుతున్నారు. విపరీతంగా ప్రచారం చేయగలుగుతున్నారు. సో వాళ్ళకున్న మీడియా, వాళ్ళకున్న సోషల్ మీడియా, వాళ్ళకున్న వాక్చాతుర్యంతో మ్యాక్సిమం తీసుకువెళ్ళగలుగుతున్నారు. సో అమరావతి మీద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. పూర్తిగా దాని మీదే ఆధారపడే పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రం కూడా చట్టబద్ధత వచ్చింది అమరావతికి. సో అసలు ఈ రెండింటికి కంపారిజన్ చేస్తూ వైసీపీ వాళ్ళేమో పదే పదే మావిగన్ అంటున్నారు. మోర్ దాన్ అంటే అదర్ దాన్ వైసీపీ ఈవెన్ న్యూట్రల్ వర్గాలు, చదువుకున్న వాళ్ళు, భవిష్యత్తు మీద ఆశయం ఉన్న వాళ్ళు, ఒక ముందు చూపు ఉన్న వాళ్ళు అమరావతి అంటున్నారు. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తూ మనం నిన్న ఒక వీడియో చేసాం. సో ల్యాండ్స్కి సంబంధించి ఒక వీడియో చేసాం. అమరావతి వర్సెస్ మావిగన్ పార్ట్ 1 భూమి. సో ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కడ ఎలా ఉంది అనేది, సో దాని మోడల్ ఏంటి అనేది కూడా ఒక వీడియో చేసాం. ఈరోజు పార్ట్ 2లో ఎకనమిక్ కాస్ట్ అంటే ఎకనమిక్ గ్రోత్ ఛాన్సెస్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి, ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుద్ది, ఎక్కడ ఎక్కువ సంపాదన వస్తుంది, ఏ ఏ రంగాల్లో ఎక్కడి నుంచి అవకాశం, ఎటువంటి అవకాశాలు ఉంటాయి అనేది సింపుల్గా, అంటే నేను అంత డెప్త్గా డేటా అనాలిటిక్స్ మరీ డెప్త్గా వెళ్ళను, కానీ బేసిక్ నాలెడ్జ్ అయితే ఇస్తాను. అర్థమయ్యే వరకు అయితే చెప్పగలను అనమాట. సో దీని మీద మనం ఎకనమిక్ కాస్ట్ గురించి చూద్దాం రెండు చోట్ల కూడా. సో మనం కంటెంట్ నచ్చితే మాత్రం మ్యాక్సిమం ఎక్కువ మందికి షేర్ చేయండి. కొత్త వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 10 అంశాల మీద నేను 10 వీడియోలు చేసిన తర్వాత లాస్ట్లో ఒక డీటెయిల్డ్ ఒక గంటన్నర డాక్యుమెంటరీ కూడా చేస్తాను. ఒక డీటెయిల్డ్ వీడియో కూడా లాస్ట్లో చేస్తానన్నమాట. సో ఇప్పుడు మనం ఎకనమిక్ కాస్ట్ గురించి మాట్లాడాలి అంటే ఇప్పుడు జరుగుతున్న పనులు, అంటే రకరకాల భవనాల నిర్మాణాలు అయితేనేమి, మౌలిక వస్తువులు అయితేనేమి, వాటి అంచనాలు, దాని కోసం తీసుకొస్తున్న అప్పులు, వీటన్నింటి గురించి మాట్లాడాలి. సో మావిగన్ అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేస్తున్న మావిగన్లో ఆల్రెడీ మౌలిక వస్తువులు ఉన్నాయి. రోడ్లు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, డ్రైన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లు ఉన్నాయి, అండ్ ఎయిర్పోర్ట్ కూడా, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, అండ్ కలెక్టరేట్ బిల్డింగులు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయి. సో అందుకని మావిగన్ మంచిదే అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. కొత్తగా మనం భారీగా నిర్మాణాలు మొదలెట్టక్కర్లేదు, ఆల్రెడీ అక్కడ ఉన్న భవనాలను వాడుకోవచ్చు, మౌలిక వస్తువులు కూడా ఆల్రెడీ ఉన్నాయి. అదే అమరావతిలో మౌలిక వస్తువులు కల్పించాలి, బిల్డింగ్లు కట్టాలంటే 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది కదా అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే, అమరావతిని మనం ఫ్యూచర్ సిటీగా చూడాలి, వరల్డ్ క్లాస్ సిటీగా చూడాలి. సో అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం జరుగుతున్న ఒక భవిష్యత్ సిటీ అది. సో అలా చూసినప్పుడు మనం ప్రపంచంతో పోటీ పడుతున్నప్పుడు ఈ మచిలీపట్నంలోనో, విజయవాడలోనో, గుంటూరులోనో ఉన్న మౌలిక వస్తువులు మనకు సరిపోతాయా? చాలవు కదా. సో అదే కొత్తగా ఒక నగరాన్ని నిర్మించుకుంటున్నప్పుడు మనకి కావాల్సినట్టు మనం కట్టుకోవచ్చు కదా. సో ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసి అమరావతిలో 62,000 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయండి. 62,000 కోట్ల విలువైన పనులు, 74 పనులకు సంబంధించి ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి. టెండర్లు కాల్ చేశారు, వర్క్స్ ఆన్ ప్రాసెస్. ఇప్పుడు ఐకానిక్ టవర్లు కావచ్చు, హైకోర్టు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, అండ్ ఎన్ఆర్టీ టవర్లు కావచ్చు, రకరకాల పనులు అనమాట. E7 రోడ్డు, N8 రోడ్డు, N4 రోడ్డు, ఇట్లా రోడ్లు, డ్రైన్లు, భవనాలు అన్నీ కలిపి 62,000 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇవి 2028 నాటికి పూర్తవుతాయి అంటున్నారు. సో ఒకవేళ మావిగన్ కనుక రాజధాని అయితే ఈ 62,000 కోట్లు ఖర్చు అవ్వదన్నమాట, వాస్తవమే. కానీ ఇప్పుడు అమరావతిలో నిర్మిస్తున్న హైకోర్టు ఎలా ఉండబోతోంది, ఒకవేళ మావిగన్ లిమిట్స్లో ఎక్కడైనా హైకోర్టు నిర్మిస్తే అంత భూమి ఇవ్వగలరా, ఆ స్థాయిలో నిర్మించగలరా అనేది ఆలోచించాలి. అంటే అమరావతిని, మావిగన్ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు ఒకటే మనం చూసుకోవాలండి. మనం మెయిన్ చూడాల్సింది ఏంటంటే, మావిగన్ అనేది లో కాస్ట్, నిజంగానే తక్కువ ఖర్చు అవుద్ది, అండ్ ఫాస్ట్ బిల్ట్, త్వరగా నిర్మించేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అదొక నగరాల సమూహం కాబట్టి. అండ్ రిస్క్ పెద్దగా, ఫైనాన్షియల్ రిస్క్ ఏమీ ఉండదు, తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి, ఎక్కువ పెట్టుబడులు పెట్టాం కాబట్టి, ఫెయిల్ అయినా 10,000 కోట్లు 15,000 కోట్లు ఖర్చు పెట్టాం కదా అనుకోవచ్చు. అండ్ లిమిటెడ్ సిటీ అనమాట. కానీ ఇక్కడ
అమరావతిని మనం ఆలోచిస్తున్నప్పుడు వరల్డ్ క్లాస్ సిటీ, అది ప్రపంచంతో పోటీ పడబోతున్న సిటీ అమరావతి. కొత్తగా నిర్మిస్తున్న నగరం. నేను మొన్న చెప్పాను మీకు, ఆల్రెడీ ఉన్న ఇంటిని రిపేర్ చేయడం వేరు, కొత్తగా ఒక ఇంటిని కట్టుకోవడం వేరు. ఉన్న ఇంటిని మనం రిపేర్ చేస్తే ₹1,00,000 ఖర్చు అవ్వచ్చు కాక, కానీ మనం అనుకున్నట్టు నిర్మించలేం. కానీ కొత్తగా ఒక ఖాళీ స్థలంలో ఇంటిని నిర్మించాలనుకున్నప్పుడు 10 లక్షలు ఖర్చైనా 20 లక్షల ఖర్చైనా బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చి అక్కడ కట్టి దాన్నే రెంట్కి ఇచ్చి దాని నుంచి ఆదాయం సృష్టించి ఆ లోన్ తీర్చి, అదే అమరావతి మోడల్. సో ఉన్న ఇంటిని సర్దుబాటు చేసుకుందామంటారు జగన్మోహన్ రెడ్డి గారు. కొత్తగా మనకు నచ్చినట్టు ఇంటిని కట్టుకొని దాని నుంచే సంపద సృష్టిద్దామంటారు చంద్రబాబు గారు. సో అదే విజన్కిను మావిగన్కి తేడా అదే. ఇక్కడ అమరావతి విషయానికి వచ్చేసరికి ఇదిగోండి, మావిగన్ అయితే వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు కాస్ట్ తక్కువ అవుద్ది అండ్ ఫైనాన్షియల్ రిస్క్ తక్కువ ఉంటుంది, బిల్ట్ అంటే స్ట్రక్చర్ పూర్తిగా నిర్మాణం త్వరగా అయిపోద్ది, కానీ లిమిట్స్ ఉంటాయి. వరల్డ్ క్లాస్ సిటీ కావాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ హై ఎండ్లో ఉండాలన్నా, అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ పెట్టుకొని దానికి తగ్గట్టు మనం ఎవరికైనా ఇన్వెస్టర్లకు కానీ రకరకాల సంస్థలకు కానీ ఆహ్వానించాలన్నా, అండ్ సెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఉండాలన్నా అమరావతి బెస్ట్. మావిగన్ కంటే అమరావతి బెస్ట్. సెంట్రలైజ్డ్ గవర్నెన్స్. ఇప్పుడు ఒక పెద్ద సెక్రటేరియట్ మావిగన్లో ఎక్కడ కట్టగలరు? ఏ ప్రాంతంలో కట్టగలరు? దానికి తగ్గ భూమి ఇవ్వగలరా? ఇప్పుడు అమరావతిలో భూములు ఇస్తున్నారు, రకరకాల సంస్థలకు భూములు ఇస్తున్నారు. ఎకరం 4 కోట్లు కొంతమందికి, ఎకరం 50 లక్షలే కొంతమందికి ఇస్తున్నారు. మావిగన్లో ఎక్కడైనా ఆ రేట్లో ఇవ్వగలరా? మినిమం 10 నుంచి 15 కోట్లు ఉంది కదా భూమి. సో అట్లా విజనరీ మోడల్ అనమాట అమరావతి అనేది. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు మనం మైండ్లో ఖచ్చితంగా ఈ పాయింట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి వర్క్స్ గురించి మాట్లాడుకుంటే, సో 62,000 కోట్ల విలువైన 74 పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక 3 ఏళ్లలో లేదా 2.5 ఏళ్లలో పూర్తయిపోతాయి. అవి పూర్తయిన తర్వాత రెండింటినీ ఒకసారి చూడండి. సో ఇక్కడ 62,000 కోట్లు ఏ విధంగా తీసుకొస్తున్నారు? ఈ డబ్బులు ఏ విధంగా తీసుకొస్తున్నారు? నాకు తెలిసినంత వరకు లోన్స్ తెచ్చారు కొంత కదా. టిడ్కో నుంచి, హడ్కో నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రకరకాల మార్గాల్లో లోన్స్ తెచ్చారు. ప్లస్ గ్రాంట్ కొంత వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత గ్రాంట్ వచ్చింది కదా. అలాగే స్టేట్ గవర్నమెంట్ కొంత ఖర్చు పెట్టింది. అండ్ భూములు అమ్మగా వచ్చిన డబ్బులే స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది కదా అని చెప్పి ప్రజాధనం ఖర్చు పెట్టేశారు అనుకోవద్దు. అక్కడ ఆల్రెడీ రైతులు 34,000 ఎకరాల భూమి ఇచ్చారు కదా, ఆ భూమిని అమ్ముతున్నారు కదా. ఆ భూమిని ఏ ఏ సంస్థలకు ఎంతెంత ఇచ్చారో కూడా నేను మీకు ఒకసారి నిన్న చెప్పాల్సింది చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. యాక్చువల్లీ అమరావతిలో భూమి ఇచ్చినప్పుడు ఏ ఏ సంస్థలకు ఏ ఏ కాస్ట్కి ఇచ్చారు అనేది కూడా మనం చెప్పొచ్చు, చూడొచ్చు. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేమో 4 కోట్లకి ఇచ్చారు, ఎకరం 4 కోట్లకి ఇచ్చారు. అలాగే సిఏజీ కాగ్ వాళ్ళకేమో ఎకరం ₹1,00,00,000 చొప్పున ఇచ్చారు. అలాగే సెంట్రల్ చిన్మయ్ మిషన్ ట్రస్ట్ స్కూల్ వాళ్ళకేమో ఎకరం 20 లక్షల చొప్పున ఇచ్చినట్టున్నారు. అండ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళకి ఎకరం 4 కోట్లు. అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకేమో ₹1,00,00,000. అండ్ రామకృష్ణ మిషన్ వాళ్ళకేమో 10 లక్షలు. ఇలా ఒక్కో సంస్థకు ఒక్కోటి ఇచ్చారు. అంటే ఇలా భూములు ఇస్తున్నారు, ఆ భూములు ఇవ్వగా డబ్బులు వస్తున్నాయి. ఆ వచ్చిన డబ్బులతోనే సో ఇక్కడ ల్యాండ్ సేల్ అని కూడా రాస్తున్నాను. అంటే ఈ 62,000 కోట్లు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారంటే, లోన్లు తీసుకొస్తున్నారు, గ్రాంట్స్ కొన్ని వస్తున్నాయి, ల్యాండ్స్ అమ్మగా వచ్చిన డబ్బులతో ఖర్చు పెడుతున్నారు. దాని ద్వారా నిర్మాణాలు జరుగుతున్నాయి, మౌలిక వస్తువులు మెరుగవుతున్నాయి. సో మావిగన్లో ఇదేం అవసరం లేదు. సో కొత్తగా కట్టక్కర్లేదు, ఎందుకంటే అది లిమిటెడ్, ఉన్న బిల్డింగ్లే వాడుకుందాం కదా. అక్కడ ఏదైతే బిల్డింగ్ ఉందో దాన్నే ఏదో ఒకటి రెంట్కి తీసుకొని సచివాలయం కట్టేద్దాం అంటారు. అక్కడే సచివాలయం, కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది కదా. ఇక ఎకనమిక్ గ్రోత్ గురించి అంటే నేను ఇక్కడ చెప్తున్నది మేబీ మావిగన్కి ఖర్చు తక్కువే అవ్వచ్చు కాక, కానీ వరల్డ్ క్లాస్ కాదు, విజనరీ మోడల్ కాదు, ఫ్యూచర్ సిటీ కాదు, లిమిటెడ్ సోర్స్లోనే ఉండాలి. ఖర్చు ఎక్కువైతే అవని, మనకు మంచి రాజధాని కావాలి అనేది చంద్రబాబు గారు ఆలోచన. సో అందుకే ఇప్పుడు ఖర్చు పెడుతున్న వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు మరీ 2 లక్షల కోట్లు అయితే ఖర్చు అవ్వదండి. 2 లక్షల కోట్లు ఖర్చు అవ్వదు. 2 లక్షల కోట్లు ఎందుకు పెడతారు? ఇప్పుడు అక్కడ చాలా వరకు ల్యాండ్ వైసీపీ వాళ్ళు సింపుల్గా ఒకటే లెక్కేస్తున్నారు, 1,00,000 ఎకరాలు ఇంటూ ఎకరానికి 2 కోట్లు, సో ఈక్వల్ టు 2 లక్షల కోట్లు ఖర్చు అని చెప్పి సింపుల్గా లెక్కేస్తున్నారు.
అంటే 2,00,000 ఎకరాలు కూడా ప్రభుత్వమే 2 కోట్ల చొప్పున ఖర్చు పెట్టి డెవలప్ చేస్తుందండి. వివిధ సంస్థలకు భూములు ఇచ్చేస్తున్నారుగా, వాళ్ళే డెవలప్ చేసుకుంటారుగా, వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారుగా. అలా చాలా సంస్థలకు భూములు ఇచ్చేశారుగా. కాబట్టి ఇక్కడ 2,00,000 కోట్లు ప్రభుత్వ డబ్బులు కాదు. ప్రభుత్వ డబ్బులు మ్యాక్సిమం 1,00,000 కోట్లు అవ్వచ్చు కాక. అది కూడా ప్రభుత్వ డబ్బులు మీన్స్ ప్రభుత్వం జేబులోంచి ఖర్చు పెట్టదు. ఇదిగో ఈ మార్గంలో భూములు అమ్మింది లోన్స్ ద్వారా, ఇది ద్వారా. ఈ లోన్స్ని ఫ్యూచర్లో అమరావతి నుంచి వచ్చిన ఆదాయం ద్వారా తీరుస్తారు. సో ఇది అమరావతికి సంబంధించిన ఒక ఎకనమిక్ కాస్ట్ ప్లానింగ్ ఇది. ఇక సో గ్రోత్ ఎలా ఉంటుంది, గ్రోత్ మోడల్ 2 చోట్ల కూడా ఎకనమిక్ గ్రోత్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ వస్తేనే కదా సంపద సృష్టి జరుగుద్ది. సో మావిగంలో ఏదైనా ప్రాంతంలో ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకురాగలమా? తీసుకురాగలం. అది ఎందుకంటే అది లిమిటెడ్ సిటీ కాబట్టి, అండ్ ఆల్రెడీ అక్కడ విస్తృతమైన జనాభా ఉన్నారు, అండ్ ఆల్రెడీ ఉండాల్సినవి ఉన్నాయి. కానీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వలేరు. అంత భారీ ఎత్తున ల్యాండ్ బ్యాంక్ లేదు. అమరావతిలో భారీగా ల్యాండ్ బ్యాంక్ ఉంది, అండ్ అది ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. అమరావతి అమరావతి అనేది కొత్తది క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైనా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి అమరావతి అనేది మంచి అవకాశం, మంచి సోర్స్. అండ్ పాపులేషన్కి వచ్చేసరికి మావిగంలో పాపులేషన్ విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, మచిలీపట్నం ఇవన్నీ కలుపుతున్నారు కాబట్టి. సో కానీ అమరావతి వచ్చేసరికి ఆ గ్రామాల సమూహం కాబట్టి పాపులేషన్ తక్కువగా ఉంటుంది. సో రేపు పొద్దున ఏదైనా ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చినా, లేదా ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ వచ్చినా, ఏదో ఒక పెద్ద సంస్థ వచ్చినా మా ఇళ్ళ దగ్గర ఏంటి అని అంటారు. అండ్ అక్కడ కంజెస్టెడ్గా ఉంటుంది, అంత సౌకర్యవంతంగా ఉండదు. కానీ ఒక భారీ ల్యాండ్ బ్యాంక్ ఉన్నప్పుడు అక్కడ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట. జనావాసాల మధ్య కంటే ఒక ఖాళీ ల్యాండ్ బ్యాంక్ దగ్గరే, ఆ పక్కనే సెక్రటేరియట్, ఆ పక్కనే హైకోర్టు, ఇదంతా ఒక రాష్ట్ర రాజధాని, సెంట్రలైజ్డ్ క్యాపిటల్, సెంట్రలైజ్డ్ గవర్నెన్స్. సో ఇక్కడ మేము ఇన్వెస్ట్మెంట్ పెడతామంటారు. అంతే తప్ప గుంటూరు, విజయవాడ, అమరావతి ఈ 110 కిలోమీటర్ల పరిధిలో పెట్టడానికి ఎవరూ ఒప్పుకోరు. సో ఇక్కడ పాపులేషన్ పరంగా ఒకటి. ట్రేడ్ అండ్ లాజిస్టిక్స్ ఈ విషయాల్లో ప్రస్తుతం మావిగంది పైచేయి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మచిలీపట్నం పోర్ట్ ఉంది కాబట్టి, సో అక్కడ నుంచి నేషనల్ హైవే దాన్ని ఆనుకొని ఉంది కాబట్టి, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 110 కిలోమీటర్ల నేషనల్ హైవే కూడా ఉంది కాబట్టి, ట్రేడ్ అండ్ లాజిస్టిక్స్కి వచ్చేసరికి ప్రస్తుతం మావిగన్ బెస్ట్, మంచి సిటీనే. కానీ ఫ్యూచర్లో అమరావతి డెవలప్ అయ్యాక, అమరావతి అనేది ఫ్యూచర్ సిటీ కాబట్టి భవిష్యత్తులో బాగుంటుంది. నిన్న ఎవరో ఆ వీడియోలో నేను ల్యాండ్కి సంబంధించి చేసిన ఫస్ట్ పార్ట్లో పోర్ట్ లేదు కదా, మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, అమరావతిలో పోర్ట్ ఉండదు కదా అని అన్నారు. పోర్ట్లు ఉంటేనే రాజధానా? ఇప్పుడు ఢిల్లీలో పోర్ట్ ఉందండి, సీ పోర్ట్ ఉందా ఢిల్లీలో? బెంగళూరులో పోర్ట్ ఉందా, సీ పోర్ట్ ఉందా? పోర్ట్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, ఆప్షనల్. సో పోర్ట్ ఉంటేనే రాజధాని కట్టాలని లేదు. సో అమరావతి అనేది ఒక మంచి అవకాశం, కొత్త నగరం నిర్మిస్తున్న ఒక మంచి అవకాశం. సో ఇక్కడ ట్రేడ్ అండ్ లాజిస్టిక్స్ విషయంలో ప్రస్తుతానికి మావిగన్ అయినప్పటికీ ఫ్యూచర్లో ట్రేడ్ పరంగా కూడా ఎక్కువ వచ్చే అవకాశం. ఇక రియల్ ఎస్టేట్ని కంపేర్ చేస్తే ఇప్పుడు అమరావతిలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. దాని ఆదాయం సృష్టి ఎలా ఉందో, రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలుసు. కానీ మావిగన్ ప్రాంతంలో అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు రియల్ ఎస్టేట్ గ్రోత్ అవ్వడం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎకరం 15 నుంచి 20 కోట్లు ఉందండి మావిగన్ ఏరియాలో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిన మావిగన్ ఏరియాలో రాజధాని అని చెప్పిన వెంటనే 30-40 కోట్లు వెళ్ళిపోద్ది. ఇంకా అంతకు మించే వెళ్తారు, రేట్లు పెంచేస్తారు అమాంతం. అండ్ కొత్త వాళ్ళు అక్కడ కొనే పరిస్థితి ఉండదు. సో అది ఏ రకంగా చూసినా రియల్ ఎస్టేట్ గ్రోత్కి ఛాన్స్ ఉండదు. కానీ ఇప్పుడు ఇక్కడ అమరావతి ప్రాంతంలో కొంత గ్రోత్ ఉంది. అంటే మనం ఈ ఎకనమిక్ గ్రోత్ మోడల్కి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, పాపులేషన్ పరంగా ఏ రకంగా చూసినా కొంతవరకు ఇప్పుడు మావిగన్ ఈ 2 విషయాల్లో బెస్ట్ అయినప్పటికీ ఫ్యూచర్లో అమరావతి బాగుంటుంది. సో ఇట్లా మనం ఎకనమిక్ కాస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఖర్చు మావిగన్తో పోలిస్తే అమరావతికి ఎక్కువే. మావిగన్కి తక్కువ ఖర్చు అవుద్ది, అమరావతికి ఎక్కువ ఖర్చు అవుద్ది నిజంగా. కానీ ఆ ఖర్చు మీ జేబులోంచో నా జేబులోంచో ప్రభుత్వ ధనం కాదు, లోన్లు తీసుకొస్తున్నారు. భవిష్యత్తులో ఆ నగరం ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా లోన్లు తీరుస్తారు. కాబట్టి ఇది ఎవరికి పెయిన్ఫుల్ కాదు. అండ్ భూములు తీసుకున్నారు, వేలాది ఎకరాలు భూములు తీసుకున్నారు. ఆ భూములు తీసుకోవడానికి ఏమైనా ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టలేదుగా. రైతులు ఫ్రీగానే, నిన్న చెప్పాను కదా, రైతుల దగ్గర నుంచి ఫ్రీగానే భూములు తీసుకున్నారు కదా. అంటే ఏ రకంగా చూసినా మేబీ ఇది ఖర్చు ఎక్కువ, ఫైనాన్షియల్ రిస్క్ ఎక్కువ. కానీ ఫ్యూచర్ సిటీగా చూడాలి, విజనరీ సిటీగా చూడాలి, అండ్ వరల్డ్ క్లాస్ సిటీగా చూడాలి. అలాంటిదే మనం ఆలోచించాలి.
సో ఈజీగా ఆల్రెడీ నిర్మాణం జరిగిపోయింది కదా, ఆల్రెడీ హైవేలు ఉన్నాయి కదా, ఆల్రెడీ పోర్ట్ ఉంది కదా, ఆల్రెడీ బిల్డింగ్లు ఉన్నాయి కదా, కాబట్టి ఇదే మన సిటీ, ఇదే మన రాజధాని అనడానికి లేదు. సో ఉన్నదాంతో కాదు, కొత్తది కట్టుకోవడం అనేది అరుదైన అవకాశం, అద్భుతమైన అవకాశం. ఎప్పుడైనా కొత్తది కట్టుకోవడానికే విజనరీ ఉన్నవాళ్ళు, ముందు చూపు ఉన్నవాళ్ళు కొత్తది కట్టుకోవడానికే ఆలోచిస్తారు. కాబట్టి ప్రజలు ఏది బెస్ట్ అంటారు అనేది ఎవరిష్టం వాళ్ళది. సో కంటెంట్ నచ్చితే మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయండి. సో ఈ గ్రోత్ మోడల్ ఏంటనేది చూసాం. రేపు మరో అంశం మీద ఈ రెండుని కంపేర్ చేస్తూ ఇంకో వీడియో చేస్తాను.